Praise the Lord. అందరికీ వందనాలు. We once again thank God for this opportunity to study and meditate His Word. తన వాక్యాన్ని చదివి ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరోసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. We are studying the book of Malachi. మలాకీ గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. This book of Malachi closes the Old Testament. ఈ మలాకీ గ్రంథము పాత నిబంధనని ముగించేదిగా ఉంటుంది. Let us keep in mind that the Old Covenant did not end by the birth of Jesus Christ. మనం గమనించాల్సింది ఏంటంటే పాత నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జననంతో ముగియలేదు. Actually, the New Covenant or the New Testament started with the death of our Lord on the cross. నిజానికి క్రొత్త నిబంధన మన ప్రియ ప్రభు శిలువ మీద మరణించడంతో అది ప్రారంభమైంది. We know the familiar verses while we take part in the Lord's table. ప్రభు బలలో పాల్పొందేటప్పుడు మనం చదువుకునే సుపరిచితమైన మాట ఏంటంటే In 1 Corinthians chapter 11 and verse 25 it says, "This cup is the new covenant in my blood." మొదటి కొరింథీ 11:25లో ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన అనేసి చదువుతూ ఉంటాం. So in actual fact, the New Testament starts with the death of our Lord Jesus Christ. అంచేత క్రొత్త నిబంధన మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణంతో ప్రారంభమైంది అని చెప్పొచ్చు. And as soon as the Old Testament ended, పాత నిబంధన ముగిసిన వెంటనే there was a gap of nearly 400 years when the heavens became silent. 400 సంవత్సరాల పాటు పరలోకము మౌనం వహించటం మనకు కనపడుతుంది. There was no God's voice, no revelation whatsoever. దేవుని ప్రత్యక్షత గాని దేవుని స్వరము గాని లేని దినాలు ఆ 400 సంవత్సరాలు. Until the time John the Baptist appeared on the scene. బాప్తిస్మిచ్చే యోహాను తెర మీదకి వచ్చే వరకు దేవుని మౌనమే మనకి కనపడుతుంది. We know he was the forerunner of Christ. ప్రభు అయిన యేసుక్రీస్తుకి ముందు పంపబడిన దూతగా మనకి ఆయన తెలుసు. One who was sent to prepare the way of Christ. క్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి పంపబడిన వ్యక్తిగా ఆయన ఉంటున్నాడు. And we know John's ministry was prominent before the crucifixion of our Lord. ఈ బాప్తిస్మిచ్చే యోహాను యొక్క పరిచర్య ప్రభు యొక్క సిల్వకి ముందు ప్రధానంగా మనకు కనపడుతుంది. So we can conclude that John the Baptist was an Old Testament prophet. అందుచేత బాప్తిస్మిచ్చే యోహానుని పాత నిబంధన ప్రవక్తగా కూడా వారి లెక్కలో మనం జత చేయొచ్చు. We can think of John as the last of the prophets. పాత నిబంధన ప్రవక్తలలో మనం ఆయన వేస్తే పాత నిబంధనకి చివరి ప్రవక్తగా బాప్తిస్మిచ్చే యోహాను మనకు కనపడతాడు. Before him, Malachi served as a messenger and a prophet. ఆయనకంటే ముందు మలాకి ఒక దూతగా ఒక ప్రవక్తగా మనకి కనపడతాడు. He brought God's word to a people who had abandoned God and his timeless commandments. దేవుని కాలాతీత ఆజ్ఞలని మరిచిపోయిన ప్రజలకి దేవుని వాక్యాన్ని తేటానికి దేవుడు మలాకీని వాడుకున్నారు. The people or the generation in the days of Malachi abandoned the faith. మలాకీ దినాలలో ఉన్న తరము విశ్వాసాన్ని విడిచిపెట్టారు. And they became apostates. తద్వారా మతభ్రష్టులు అయిపోయారు వాళ్ళు. That means they went back on their faith. అంటే దాని అర్థం ఏంటంటే తమ విశ్వాసాన్ని విడిచి వెనక్కి వెళ్ళిపోయారు. Today, dear friends, we are also in the danger of the same sin of apostasy. ప్రియులారా, మనం కూడా ఈ మతభ్రష్టత్వము పట్టే ప్రమాదంలో ఉంటున్నాం. ప్రస్తుత తరంలో ఉన్న మనం కూడా. In the course of this Bible study, we have addressed so many themes, so many topics. ఈ బైబిల్ అధ్యయన ధ్యానాలలో మనము అనేక అంశాలు ఆలోచన చేస్తూ వచ్చాం. All these topics or the important warnings have to be addressed with a sense of urgency. అంచేత ఈ అంశాలలో దేవుడు మనకిచ్చిన హెచ్చరికలన్నిటినీ త్వరితగతిన మనము సరి చేసుకోవాల్సి ఉంటుంది. And with repentant hearts, we must turn back to the Lord. పశ్చాత్తాప హృదయాలతో ప్రభు దగ్గరికి మనం తిరిగి మరలాలి. Let me remind you some of the important themes or the topics we have discussed. మనము చర్చించిన కొన్ని అంశాలు మీకు జ్ఞాపకం చేస్తాను. First of all, there was this pathetic spirituality of the priesthood. అయితే అందులో మొదటిది యాజకుల యొక్క దయనీయమైన ఆధ్యాత్మిక స్థితి. As spiritual leaders, they failed in making a distinction between the way of holiness, between the way of sin. ఆత్మీయ నాయకులైన ఈ యాజకులు పరిశుద్ధ మార్గానికి పాప మార్గానికి వ్యత్యాసము తెలియకుండా ప్రవర్తించారు. They also fell into a sin of compromise.
అలానే రాజీ పడే ఆ పాపంలో వాళ్ళు పడిపోవటం మనకు కనపడుతుంది. They towed in line with the moral degradation of the people. అలానే వారి యొక్క పరిస్థితి ప్రజల నైతిక క్షీణతకి సమాంతరంగా సాగినట్లుగా మనం చూడొచ్చు. Now coming to the people of those days, ఆ దినాల్లో ఉన్న ప్రజల పరిస్థితి మనం చూస్తే we can say that the moral decay was its zenith. నైతిక క్షీణత తీవ్ర స్థాయిలో మనకి కనపడుతుంది. And thirdly, there was this false worship. మూడవదిగా తప్పుడు ఆరాధన చేసేవారుగా వాళ్ళు ఉంటున్నారు. And fourthly, there was a decline in the relationship with God. నాలుగవది దేవునితో ఉన్న సంబంధంలో క్షీణత కనపడుతుంది. No doubt, because of these things, God sent them a message of warning. ఈ కారణాల చేత ఈ పరిస్థితుల వలన హెచ్చరిక మాటలతో దేవుడు వారి దగ్గరికి సందేశాన్ని పంపారు. God said that He will send a curse. మీ మీదికి శాపాన్ని తెస్తాను అనేసి దేవుడు చెప్పారు. And God said, I'll pour my wrath upon you. అలానే మీ మీద నా ఉగ్రత కుమ్మరిస్తాను అనేసి తెలియజేశారు. But when we come to the very final verses of this book, ఈ గ్రంథంలో చివరి వచనాలకు మనం వచ్చినప్పుడు there is a promise of restoration. మిమ్మల్ని పునరుద్ధరిస్తాను అన్న వాగ్దానం కనపడుతుంది. That's what it summarizes the book of Malachi. అయితే ఈ మాటలు మలాకీకి సంక్షిప్తంగా సారాంశాన్ని తెలియజేసే మాటలై ఉంటున్నాయి. As we observed, chapter 4 consists of only 6 short verses. మనం గమనించినట్లయితే 4వ అధ్యాయంలో 6 వచనాలు ఉంటున్నాయి. On an observation, we see that this Old Testament ends with a curse of God. అలానే మరొక పరిశీలన ఏంటంటే పాత నిబంధన దేవుని శాపముతో ముగిసేదిగా ఉంటుంది. But thankfully, the New Testament ends with this verse in Revelations 22 and verse 3. అయినప్పటికీ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం ఈ మాటతో ముగిసేదిగా ఉంటుంది. There will be no longer any curse. ఇక మీదట శాపగ్రస్తం ఏది దానిలో ఉండదు అనేసి అక్కడ రాయబడింది. How strange that the Old Testament ends with a curse and the New Testament ends with a promise of restoration. పాత నిబంధన శాపముతో ముగియటం, క్రొత్త నిబంధన పునరుద్ధరణతో శాపం లేని స్థితితో ముగియటము మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. Have you ever thought why is this a predicament? అయితే ఎందుకు ఈ రీతిగా ఉంది అనేసి ఎప్పుడైనా ఆలోచించారా? Just think for a while. The Old Testament is the law laid down. ఒక క్షణం ఆగి మనం ఆలోచన చేస్తే పాత నిబంధన అనేది దేవుడు నియమించిన ధర్మశాస్త్రము. And the New Testament as the law fulfilled. అలానే నూతన నిబంధన ఆ ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగా ఉంటుంది. The Old Testament we can say it as the theory part. పాత నిబంధనని అది సిద్ధాంత భాగము అనేసి మనం చెప్పుకోవచ్చు. While the New Testament is the practical part. అయితే క్రొత్త నిబంధన ప్రయోగ భాగముగా లేదా ఆచరణ భాగంగా మనం చెప్పుకోవచ్చు. What does the Old Testament convey to us? పాత నిబంధన మనకి ఏం తెలియజేస్తుంది? It simply says if you don't fulfill the law, you'll be punished, you'll be put on a curse. పాత నిబంధన మనకు చెప్పేది ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని మీరు నెరవేర్చుకుంటే మీరు శిక్షించబడతారు, శాపగ్రస్తులు అవుతారు అనేసి చెప్తుంది. That's what we see in the book of Malachi chapter 3 and verse 9. You are cursed with a curse. మలకి 3:9 కూడా మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్న మాట మనకు కనపడుతుంది. That's the same pattern we observe in the Old Testament books. అయితే ఇదే నమూనా పాత నిబంధన గ్రంథాలలో మనకు కనపడుతుంది. But everything changes with the advent of our Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆగమనంతో పరిస్థితులన్నీ మార్పు చెందటం మనకు కనపడుతుంది. So dear friends, mark these verses. These are very, very important for us to know. ప్రియులారా, ఈ వచనాలు రాసి పెట్టుకోండి. ఇవి మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాటలుగా ఉంటున్నాయి. In Matthew chapter 5 and verse 17, our Lord says, "Do not presume that I came to abolish the law or the prophets." మత్తయి సువార్త 5:17లో ప్రభువు ఇలా అన్నారు, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. Yes, I did not come to abolish but to fulfill. కొట్టివేయటానికి నేను రాలేదు, నెరవేర్చడానికి వచ్చాను అనేసి ప్రభు అన్నారు. Again, Paul writing to the Galatians, he says in 3:13, Christ redeemed us from the curse of the law. అలానే పౌలు గారు గలతీకి రాస్తూ 3వ అధ్యాయం 13వ వచనంలో క్రీస్తు ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విమోచించను అనేసి రాశారు.
So this is sort of an introduction. ఇది ఈ సంచికకి ఉపోద్ఘాతంగా పరిచయంగా అనుకోవచ్చు. Last time you remember that we already meditated the first 3 verses of this chapter 4. గత సంచికలో 4వ అధ్యాయంలో ఉన్న మొదటి 3 వచనాలు మనం ధ్యానించాం. Now we'll read what verse 4 says. Remember the law of Moses, my servant, even the statutes and ordinances which I commanded him in Horeb for all Israel. 4వ వచనాన్ని చదువుకుందాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకున్నాడు. So this exhortation is a solemn warning to all of us. అయితే ఈ ప్రోత్సాహకరమైన ఈ మాట మనందరికీ ఒక గంభీరమైన హెచ్చరికగా ఉంటుంది. It was given especially to the people living in the days of Malachi. ప్రధానంగా ఇది మలాకీ దినాలలో జీవిస్తున్న వారికి ఇవ్వబడిన ఒక హెచ్చరిక. What is this warning? Remember the law of Moses. వారికి ఇవ్వబడిన హెచ్చరిక ఏంటంటే మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. Why is this warning important? ఎందుకు ఈ హెచ్చరిక ప్రాముఖ్యమైనది? One reason we can cite is, after this there will be no further word of God for almost like 400 years. దీనికి ఒక కారణం ఏంటంటే ఈ చివరి హెచ్చరిక తర్వాత సుమారు 400 ఏండ్ల పాటు దేవుని నుండి ఏ మాట వారికి రాలేదు. God is saying to these Jews, these Israelites, that they have to act upon something that is already given to them, that is the law. అంచేత దేవుడు ఇశ్రాయేలుకి ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే మీకు ఇంతకు మునిపిచ్చిన ఆజ్ఞల ప్రకారము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోండి అనేసి చెప్పడం జరిగింది. And in this verse we observe that God was so pleased to call Moses his servant. అలానే ఈ వచనంలో మనం గమనిస్తే మోషేని నా సేవకుడు అని పిలవటానికి దేవుడు ఇష్టపడ్డట్లుగా సంతోషించినట్లుగా మనకి కనపడుతుంది. We can think Moses as the mediator between God and the covenant people, the Israelites. అయితే మోషేని దేవునికి నిబంధన జనులైన ఇశ్రాయేలీయులకి మధ్యవర్తిగా మనం అనుకోవచ్చు. And today our Lord is the mediator of a new covenant, a covenant between God and the church, that is born again people. అయితే ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు కూడా క్రొత్త నిబంధనకి అనగా దేవునికి విశ్వాసం ఉంచి మార్పు చెందిన విశ్వాసులైన వారి సమూహంగా ఉన్న సంఘానికి ఒక మధ్యవర్తిగా ఉంటున్నారు. Dear friends, this is not my thought, because in Hebrews chapter 9 and verse 15 it says, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. He is the mediator between of the New Testament, New Covenant. అంటే ఇది నేను నా తలంపుగా చెప్పట్లేదు, కానీ హెబ్రీ 9:15లో క్రొత్త నిబంధనకు క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు అన్న మాట కనపడుతుంది. Now in this verse we see the place called Horeb. అయితే ఈ వచనంలో హోరేబు అన్న స్థలం కనపడుతుంది. Horeb is another name for Mount Sinai, where Moses received the law from God. అయితే సీనాయి కొండకి ఉన్న మారు పేరు హోరేబు. ఈ కొండ మీద మోషేకి దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించారు. As we meditate this verse 4, ఈ 4వ వచనాన్ని ధ్యానిస్తుండగా one thing comes to the fore, that is the sin of the people. అయితే మనకి ప్రధానంగా కనపడేది ప్రజల యొక్క పాపం. They brought blemished offerings and sacrifices. అయితే అపవిత్రమైన అర్పణలని నైవేద్యాలని ప్రభు దగ్గరికి వాళ్ళు తీసుకొచ్చారు. They did not tithe according to the stipulation laid down. అలానే దేవుడు నియమించిన ఆజ్ఞను అనుసరించి కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు దశమ భాగాలు ఇచ్చారు. They dishonored God. అలానే దేవుణ్ణి అగౌరవపరిచారు. These people sinned because they disregarded the law. అయితే ఈ ప్రజలు పాపం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్య పెట్టారు. Now we must also know why the law of Moses was instituted at first. అయితే ఆ మాట గురించి ఆలోచన చేసే ముందు అసలు మోషే ధర్మశాస్త్రము ఏ ఉద్దేశము నిమిత్తము ఇవ్వబడింది, అది ఏమి జరిగించడానికి ఇవ్వబడింది అని ఆలోచన చేస్తే, The law of Moses was given, number 1, as a guidance for living. అయితే మోషే ధర్మశాస్త్రము మొదటిదిగా జీవించటానికి మార్గదర్శిగా అది ఇవ్వబడింది. The law of Moses established moral standards. అంటే మరో మాటలో చెప్పాలి అని అంటే నైతిక ప్రమాణాలని మోషే ధర్మశాస్త్రము నెలకొల్పినట్లుగా మనం చూడొచ్చు. Secondly, it was given to bind the people into a
community, as a community. తర్వాత రెండవది, ఇది ఒక సమాజముగా ప్రజలని ఐక్యపరచడానికి ఉద్దేశించింది. God wanted his people to be set apart and promote justice and bring peace among them. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే తన జనులని ప్రత్యేకించి వారి ద్వారా నీతి న్యాయాలని సమాధానాన్ని నెరవేర్చుకోవాలి, వారి మధ్యలో నీతి న్యాయ సమాధానాలు ఉండాలి అని కోరారు. The third reason why God gave the law of Moses is very, very important. తర్వాత మూడవ కారణము, అది చాలా ప్రాముఖ్యమైన కారణం, To highlight his holiness. తన పరిశుద్ధతని కనపరచడానికి ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చారు. And the fourth reason why he gave the law of Moses was he set a standard, and if anyone comes short of it, it amounted to sin. తర్వాత నాలుగవ కారణం ఏంటంటే ఈ ధర్మశాస్త్రము దేవుని ప్రమాణాలని మనకి తెలియజేస్తుంది. ఆ ప్రమాణాలని ఎవరైనా అందుకోలేకపోతే అది పాపముగా పరిగణించబడుతుంది. Today we don't observe all the law of Moses. అయితే ఈ రోజుల్లో మోషే ధర్మశాస్త్రం అంతా మనము అనుసరించము. Because we are under law of grace. కారణం ఏంటంటే మనము కృపా నియమం కింద ఉంటున్నాం. The law of Moses has been fulfilled by our Lord Jesus Christ. మోషే ధర్మశాస్త్రాన్ని ప్రభువైన యేసుక్రీస్తు నెరవేర్చేశారు. The law of grace is more stricter. ఈ కృపా నియమము మరింత కఠినమైనదిగా మనకు కనపడుతుంది. For example, the law of Moses says you have to tithe 1/10. ఉదాహరణకి మోషే ధర్మశాస్త్రము 10వ వంతు ఇవ్వాలి అని తెలియజేస్తుంది. And today we are under law of grace. అయితే ఈ రోజున మనము కృపా నియమం కింద ఉంటున్నాం. What does the law of grace say to us? అయితే ఈ కృపా నియమము మనకేం తెలియజేస్తుంది? Everything that possesses it belongs to the Lord. అయితే నీవు కలిగి ఉన్నదంతా దేవునికి చెందింది అని తెలియజేస్తుంది. We surrender our lives unto him. అంచేత మన జీవితాలని సంపూర్ణముగా ఆయనకి అప్పగించుకోవాలి. Now if you read verse 5, 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, behold, I am going to send you Elijah the prophet before the coming of the great and terrible day of the Lord. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. So Malachi is saying, that is speaking on behalf of God, I am going to send Elijah the prophet. అయితే మలాకీ ద్వారా దేవుడు మాట్లాడుతూ ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును అనేసి అన్నారు. Who is this Elijah is a question we have to answer. ఈ ఏలియా ఎవరు అన్న ప్రశ్నకి మనము జవాబు రాబట్టుకోవాలి. So if you turn to John chapter 1, యోహాను సువార్త 1వ అధ్యాయానికి మనం వస్తే, and if you read from verses 19 to 21, 19 నుంచి 21 వరకు ఉన్న భాగాన్ని మనం చదివినట్లయితే, we see the priests and the Levites asking John the Baptist who he was. అయితే ఇక్కడ యాజకులు లేవీలు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వచ్చి ఆయన ఎవరో తెలుసుకోవాలి అనుకున్నారు. They ask him, are you Elijah? Are you a prophet? అయితే వాళ్ళు వచ్చి వేసిన ప్రశ్నలు మనం చూస్తే, నువ్వు ఏలియావా లేకపోతే మరొక ఆ ప్రవక్తవా అని అడిగిస్తారు. John the Baptist says, I am not. బాప్తిస్మిచ్చి యోహాను నేను కాను అనేసి వారికి జవాబిచ్చారు. In another instance, మరొక సందర్భంలో మనం గమనిస్తే, in Matthew chapter 17 and verse 10, మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో, the core group consisting of Peter, James and John asking Jesus, who is this Elijah? ప్రభువైన యేసుక్రీస్తుకి అత్యంత సన్నిహితులైన పేతురు, యాకోబు, యోహానులు ప్రభువైన యేసుక్రీస్తుని ఈ ఎలియా ఎవరు అనేసి ప్రశ్నించారు. To which our Lord says, Elijah is coming. అయితే దానికి ప్రభు ఏమన్నారంటే ఏలియా వస్తాడు అని చెప్పారు. Now we have John the Baptist on one side and the Old Testament prophet Elijah on the other side. అయితే ఇప్పుడు బాప్తిస్మిచ్చి యోహాన్ని ఒకవైపున, పాత నిబంధన ప్రవక్త అయిన ఏలియాని మరొక వైపున పెట్టి మనం చూస్తే, And if you compare both their ministries and their lives, వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి పరిచర్యల్ని మనం సరిపోల్చి చూసినట్లయితే, there is a similarity that is existing. అయితే వారి మధ్యలో కొంత పోలిక మనకి కనపడుతుంది. The first similarity is found in Luke chapter 1 and verse 17. మొదటి పోలిక లూకాసు వార్త 1:17లో మనం చూడొచ్చు. It's a similar ministry like that of Elijah. ఇది ఏలియా వంటి పరిచర్యనే బాప్తిస్మిచ్చి యోహాను కలిగి ఉన్నట్లుగా మనం చూడొచ్చు. If you read 1 and 17, Luke 1 and 17, లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. it is he who will go as a forerunner before him in the spirit
and the power of Elijah to turn the hearts of the fathers back to the children and the disobedient to the attitude of the righteous, so as to make ready a people prepared for the Lord. లూకాసు వార్త 1:17 ఈ రీతిగా ఉంటుంది. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులకు నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు కలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును, అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. So it's the same verse we find in Malachi chapter 4 and verse 6. మలకి 4:6 ఉన్న మాటే ఇక్కడ ప్రస్తావించబడింది. Now coming to the second similarity, అయితే రెండవ పోలిక మనం గమనించినట్లయితే if you read Matthew 3 and verse 4, మత్తయి సువార్త 3:4 మనం చూస్తే John himself had a garment of camel's hair and a leather belt around his waist, and his food was locusts and honey. ఈ యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టియు ధరించుకున్నవాడు, మిడతలను అడవి తేనియు అతనికి ఆహారము. And if you read 2 Kings chapter 1 and verse 8, రెండవ రాజులు 1:8 కూడా మనం చూస్తే we see Elijah was a hairy man with leather girdle around his loins. అక్కడ కూడా ఏలియా గురించి ఈ రీతిగా రాయబడింది. రెండవ రాజులు 1:8 చూద్దాం. అందుకు వారు అతడు గొంగలి ధరించుకొని నడుమునకు తోలు తట్టి కట్టుకున్న వాడని ప్రత్యుత్తరమీగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను. So the second similarity is their dress was similar. రెండవ పోలిక ఏంటంటే వారి వస్త్రధారణ ఒకే రీతిగా మనకు కనపడుతుంది. And the third similarity is both preached in the wilderness. తర్వాత మూడవ పోలిక ఏంటంటే వీరిరువురు అరణ్యములో బోధించిన వారుగా ఉంటున్నారు. And what's the fourth similarity? నాలుగవ పోలిక మనం చూసినట్లయితే Both preached a message of repentance. వీరిరువురు కూడా మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి అన్న సందేశాన్ని పంచుకున్నారు. What is the fifth similarity? ఐదవ పోలిక మనం చూసినట్లయితే Both of them encountered hostile kings and faced them boldly with courage. అయితే వీరిరువురు కూడా శత్రువులైన రాజులని ధైర్యంగా ఎదుర్కోవటం మనకు కనపడుతుంది. So whatever may be the case, అంచేత ఈ సంగతి ఎలా ఉన్నప్పటికీ if we read verse 5, God is saying, I will send Elijah the prophet. 5వ వచనములో దేవుడు ఏమంటున్నారంటే ప్రవక్త యగు ఏలియాను మీ వద్దకు పంపుతును అనేసి అంటున్నారు. Some people, they argue that John the Baptist was not the Elijah to come. కొంతమంది అభిప్రాయం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహాను రాబోయే ఏలియా కాదు అనేసి. Because John himself said that he was not Elijah. దానికి వారు ఇస్తున్న కారణం ఏంటంటే బాప్తిస్మిచ్చి యోహానే నేను ఏలియాను కాను అని చెప్పాడు కదా అనేసి అంటారు. Now verses 5 and 6 of this chapter 4 of the book of Malachi, it is pointing to the future. మలకి గ్రంథం 4:5-6 వచనాలు భవిష్యత్తుని సూచించే వచనాలుగా 5-6 వచనాలు భవిష్యత్తుని సూచించే వచనాలుగా మనకు కనపడతాయి. It is pointing to the tribulation times. మహాశ్రమల కాలాన్ని ఇవి సూచించేవిగా మనకి కనపడతాయి. Now if you observe chapter 11 of the book of Revelation, ప్రకటన గ్రంథం 11వ మనం చూసినట్లయితే where you find two witnesses. అక్కడ ఇద్దరు సాక్షులు మనకి కనపడతారు. They preach and perform miraculous signs. అక్కడ వారు వాక్యాన్ని ప్రకటిస్తూ అద్భుతాలు చేసినట్లుగా రాయబడింది. One strange thing is that they are not named. ప్రియులారా, మనం గమనించినట్లయితే వారు అద్భుతాలు చేస్తారు అని రాయబడింది కానీ వారి పేర్లు అక్కడ ప్రస్తావించబడలేదు. How to know who are these people? ఈ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాం? But it's possible to speculate that one of them could be Elijah. అయితే మనం కొంత ఊహాగానాలు చేస్తే వారిలో ఒకడు ఏలియాగా మనకి కనపడతాడు. We can use verse 5 of the book of Malachi chapter 4 and say, because God himself says, I am going to send Elijah, one of the witnesses could be Elijah. మలకి గ్రంథం 4:5లో ప్రవక్త ఏలియాను మీ యొద్దకు పంపుదును అని దేవుడే అన్నారు గనక ఆ ఇద్దరు సాక్షులలో ఒకడు ఏలియా అనేసి మనం అనుకోవచ్చు. So if this is so, Malachi's prophecy has two fulfillments. అంచేత ఒకవేళ ఇదే నిజమైతే మలాకి యొక్క ప్రవచనానికి రెండు నెరవేర్పులు మనకి కనపడతాయి. One spiritual fulfillment in John the Baptist. ఒకటి
ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే బాప్తిస్మిచ్చి యోహాన్లో అది నెరవేరింది అనుకోవచ్చు. And one literal fulfillment in the end times. రెండవది అక్షరార్థంగా ఇది చివరి దినాలలో నెరవేరబోతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. That is concerning the two witnesses. అంచేత ఇద్దరు సాక్షులలో ఒకడుగా ఏలియా ఉంటాడు అనేసి మనం చెప్పుకోవచ్చు. In this connection, we have to see one of the important things that happened in our Lord's life. అయితే ప్రభువైన యేసుక్రీస్తు జీవించిన కాలంలో జరిగిన ఒక సంఘటనని మనం జ్ఞాపకం చేసుకోవాలి. Our Lord was transfigured on the Mount of Transfiguration, రూపాంతరపు కొండ మీద ప్రభు రూపాంతరం చెందారు. where we know two persons, Elijah and Moses, they appeared. అక్కడ మోషే ఏలియాలు ప్రభుతో పాటు ప్రత్యక్షం అవటం మనం చూడొచ్చు. So that's how we can understand this verse 5. అంచేత ఈ 5వ వచనాన్ని ఆ రీతిగా మనం అర్థం చేసుకోవచ్చు. Now concerning verse 6, 6వ వచనానికి వద్దాం. the last verse of the Old Testament. పాత నిబంధన యొక్క చివరి వచనం. What does this Elijah do? ఈ ఏలియా ఏం చేస్తాడు? He will restore the hearts of the fathers to the children, and the hearts of the children to their fathers, so that I will not come and smite the land with a curse. నేను వచ్చి దేశమును శపించకుండాన్నట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. This is a very powerful verse concerning family relationships. ఇది కుటుంబ సంబంధాల గురించి ఒక బలమైన వచనంగా మనం చెప్పుకోవచ్చు. It emphasizes the importance of unity between parents and the children. పిల్లలకి అలానే తల్లిదండ్రులకి మధ్యలో ఐక్యత ఉండాలి అనే ఆ ఐక్యత యొక్క ప్రస్తావనని నొక్కి చెప్పే వచనంగా దీన్ని గమనించవచ్చు. We can see this, God is giving a divine promise to us. అయితే దీన్ని దేవుడిస్తున్న ఒక దైవిక వాగ్దానంగా మనం అనుకోవచ్చు. What does this promise hold for us? అయితే ఈ వచనం, ఈ వాగ్దానంలో మనకేముంటుంది? He helps us bend broken bonds and bring healing. అయితే మన తెగిపోయిన సంబంధాలని మరలా పునరుద్ధరించటము, ఆరోగ్యవంతమైన సంబంధాలుగా మార్చటము అందులో మనకి కనపడుతుంది. Many families we know there is discord. అయితే అనేక కుటుంబాలలో మనం చూసినట్లయితే అపశృతులు మనకి కనపడుతూ ఉంటాయి. God promises, I'll help mend the broken bonds. ఆ తెగిపోయిన సంబంధాలని, సమన్వయము లేకుండా ఉన్న కుటుంబాలను నేను తిరిగి బాగు చేస్తాను అనేసి దేవుడు వాగ్దానం ఇచ్చినట్లుగా మనం అనుకోవచ్చు. Dear friends, this is God's desire for the families. ప్రియులారా, కుటుంబాల కొరకు దేవుడు కలిగి ఉన్న ఉద్దేశము, ఆయన ఆశ ఈ రీతిగా ఉంటున్నాయి. They should be unified, they should be connected with each other, and they should serve Him. అంచేత ఒకరితో ఒకరు సత్సంబంధాలు, ఐక్యత కలవారై కలిసి ఆయన్ని సేవించాలి అన్నది ఆయన కోరిక. One of God's desire is that people should be saved. అంటే దేవునికి ఉన్న ఆశల్లో ఒకటి ప్రధానమైనది ఆ నరులందరూ రక్షించబడాలి అన్నది. But there is one more desire on His part. అయితే ఆయన కలిగి ఉన్న మరొక ఆశ ఏంటంటే He wants to restore families. కుటుంబాలని పునరుద్ధరించాలి అన్నది కూడా ఆయన ఆశగా ఉంటుంది. And one of the important things we notice in this verse 6, ఈ 6వ వచనంలో మనం గమనించే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, it says, if we do not honor the relationship in a family, He will curse the land. అయితే ఈ కుటుంబంలో ఉన్న ఈ సంబంధాలని మనం నిర్లక్ష్య పెడితే మన దేశాన్ని ఆయన శపిస్తాను అన్న హెచ్చరిక మనకు కనపడుతుంది. What is the job of the parents? అంచేత తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏంటి? To guide and nurture their children. తమ పిల్లలని సరైన దారిలో పెట్టడం, వారిని పోషించటము వారి పని. What is the job of the children? అయితే పిల్లల యొక్క పని ఏంటి? They should honor and respect their parents. ఆ తల్లిదండ్రులకి ఘనతని వచ్చే రీతిగా వారిని గౌరవిస్తూ జీవించటం. When these things happen in a family, it is this relationship that holds the society together. కుటుంబంలో ఈ రీతిగా సరైన రీతిలో ఆ మానవ సంబంధాలు ఉన్నప్పుడు అది సమాజము కూడా చక్కగా ఐక్యత కలిగిన సమాజము ఏర్పడుతుంది. One of the things that Satan is attacking is the families. అంచేత మనం గమనించినట్లయితే సాతాను దాడి చేస్తున్న ఒక వ్యవస్థ కుటుంబ వ్యవస్థ. Satan pretty well knows that his time is over. అయితే సాతానుకి తన సమయము అయిపోతుంది అని ఎరిగిన వాడుగానే సాతాను ఉంటున్నాడు. We see disagreements in the family. అందుకనే మన కుటుంబాలలో అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. So many misunderstandings.
అనేక అపార్థాలు కనపడుతున్నాయి. and even deep hurt. అలానే హృదయపు అంతరంగాలలో బాధలు కూడా కనపడుతున్నాయి. And God is saying to us that He is in the business of reconciliation. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తుంది ఏంటంటే, వారిని సమాధానపరిచే బాధ్యత నేను తీసుకుంటున్నాను అనేసి దాని గురించిన నిశ్చయత మనకి వాగ్దానంగా ఆయన ఇస్తున్నారు. There is a phrase which says, I will turn the hearts of the fathers to the children, the hearts of the children to their fathers. అలానే ఇక్కడ మనకు కనపడే మరొక మాట ఏంటంటే, తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును ఆయన త్రిప్పును అన్నమాట. God is saying, I'll play an important role in this reconciliation. ఈ సమాధాన పరిచర్యలో నేను ఒక క్రియాశీలకమైన పాత్రని పోషిస్తాను అనేసి దేవుడు తెలియజేస్తున్నారు. What God wants is, He wants to change our hearts. అంటే దేవుని కోరిక ఏంటంటే మన హృదయాలు మార్చాలి అనేసి. With a changed hearts, we can understand, we can forgive, we can love each other more deeply. ఎప్పుడైతే మన హృదయాలు మారతాయో ఇతరులని లోతైన రీతిగా అర్థం చేసుకోగలుగుతాం, క్షమించగలుగుతాం, ప్రేమించగలుగుతాం. Only then we can find harmony in families. అయితే ఆ రీతిగా ఉన్నప్పుడే మన కుటుంబాలలో శ్రావ్యత, ఐక్యత మనకి కనపడతాయి. Now I will give you important 4 keys to find this harmony in families. అయితే కుటుంబాలలో సరైన రీతిగా పొందిక కలిగి, ఐక్యత కలిగి ఎలా ఉండాలో ఒక 4 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను. Yes, every family has problems. అయితే ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి. Relationship are disturbed. అయితే సంబంధాలలో కొంత అవరోధాలు వస్తూ ఉంటాయి. Now how to reconcile? అయితే వీటిని ఎలా సమాధానపరచుకోవాలి? Number 1 key is, అయితే మొదటి సంగతి ఏంటంటే, we'll read Matthew chapter 5 verses 23 to 24. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదు అని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపుము. మొదట సమాధానము పడుము. So reconcile to your brother. The word reconcile is very important. అంచేత మొదట సహోదరులతో సమాధాన పడాలి అన్నది ప్రాముఖ్యమైన పనిగా ప్రభు చెప్పారు. So first key to repair our families is understand the importance of reconciliation. అంచేత మన కుటుంబ సంబంధాలను బాగు చేసుకోవడానికి మొదటి సూత్రం ఏంటంటే, ఈ సమాధాన పడటం యొక్క ప్రాముఖ్యతని గుర్తించిన వారమై ఉండాలి. And secondly, exercise the power of forgiveness. రెండవది, మనకిచ్చిన క్షమాపణ గుణాన్ని, ఆ క్షమాపణ శక్తిని మనం వాడుకోవాలి. The one option left to us is either to forgive or not to forgive. అయితే మన ఎదుట 2 ఎంపికలు ఉంటున్నాయి. ఒకటి క్షమించడం, రెండవది క్షమించకుండా ఉండిపోవటం. When we forgive, that is the key to open the door of healing. అంచేత మనం క్షమించినప్పుడు ఆ సంబంధము బాగుపడటానికి తలుపు తెరిచిన వారం అవుతాం. When we forgive, it opens the door to a restoration of relationships. అలానే ఎప్పుడైతే మనం క్షమిస్తామో ఆ సంబంధాన్ని పునరుద్ధరించుకోవటానికి మనము తలుపు తీసిన వారం అవుతాం. So what is the motto by which Christian families should be living? అంచేత క్రైస్తవ కుటుంబాలు ఏ వైఖరిని లేదా ఏ ఉద్దేశంతో జీవించాలి? Forgive and let go. క్షమించటం, వదిలేయటం. So we have seen 2 keys. 2 తాళపు చెవులు లాంటి మాటలు మనం నేర్చుకున్నాం. Understand the importance of reconciliation. మొదటిది సమాధాన పడటం యొక్క ప్రాముఖ్యతని మనం అర్థం చేసుకోవాలి. Secondly, exercise the power of forgiveness. రెండవది, దేవుడు మనకిచ్చిన క్షమాపణ గుణాన్ని వాడుకోవాలి. And the third key is communication, active communication. తర్వాత మూడవది భావ వ్యక్తీకరణ అనేసి మనం చెప్పుకోవచ్చు. When we have a problem with other person, వేరే వ్యక్తితో మనకి ఏదైనా సమస్య ఉంది అని అంటే, listen to the other person's perspective. అయితే మనం ముందుగా చేయాల్సింది ఏంటంటే, ఆ ఎదుటి వ్యక్తి యొక్క మనోవైఖరి ఎలా ఉందో అనేది విని అర్థం చేసుకోవాలి. Listen to his problem.
అంచేత అతని వైపు నుంచి అతని సమస్య ఏంటో ముందుగా మనం అర్థం చేసుకోవాలి. We know conflicts arise because of miscommunication and misunderstanding. అయితే మనం గమనించినట్లయితే ఈ విభేదాలు, పోరాటాలు, కలహాలు ఎందుకు వస్తాయి అని అంటే, ఒకటి ఈ సరిగా భావాన్ని వ్యక్తీకరించకపోవటం వలన వస్తాయి, అపార్థం చేసుకోవటం వలన అవి వచ్చేవిగా ఉంటాయి. And if possible, have a godly mediator to solve the relationships. అంచేత ఒకవేళ ఇటువంటి సంబంధాలలో కలహాలు వచ్చి సంబంధాలలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దైవికమైన మధ్యవర్తిని మనము వాడుకుంటే కూడా మంచిదే. Who are these mediators? ఎవరండి ఈ మధ్యవర్తులు ఎవరు? Our Lord says they are the peacemakers. Matthew 5 and verse 9. Blessed are the peacemakers. మత్తయి సువార్త 5:9 ప్రభు వీరిని సమాధానపరచువారు అనేసి చెప్తూ అట్టువారు ధన్యులు అనేసి అన్నారు. So I have given you 3 keys. అంటే 3 సంబంధాలను పునరుద్ధరించుకోవటానికి, చక్కదిద్దుకోవటానికి 3 తాళపు చెవులు మనం చూసాం. So these 3 keys help us to restore relationship within the family. ఈ 3 ద్వారా కుటుంబాలలో ఉన్న సంబంధాలని మనము చక్కదిద్దుకోగలుగుతాం. Now come to the last applications of this book of Malachi. ఈ మలాకీ గ్రంథం యొక్క అన్వయింపు మాటలు చూసి ముగించుకుందాం. Amidst all the hypocrisy in the days of Malachi, there was still a small remnant who feared God and remained faithful to him. అంటే మలాకీ దినాలలో వేషధారణతో నిండిన పరిస్థితులు ఉన్నప్పటికీ దేవునికి భయపడి దేవునికి నమ్మకస్తులుగా ఉండే ఒక శేషము ఆ దినాలలో కూడా ఉండింది. Today we need people who prepare the way of Christ. అంటే ఈ దినాలలో కూడా క్రీస్తు యొక్క మార్గాన్ని సిద్ధపరిచే వారు అవసరం ఉంటుంది. Today we need people who model themselves after the life of Christ. అంచేత క్రీస్తు యొక్క నడవడిని, క్రీస్తు యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకొని దాన్ని మార్గదర్శకంగా తీసుకొని దాన్ని అనుకరించి నడిచేవారు దేవునికి అవసరం. So dear friends, today we need people who by their conduct they conduct themselves after the manner of Christ. అంచేత ప్రియులారా, ఈ దినాలలో ఎటువంటి వ్యక్తులు అవసరము అని అంటే క్రీస్తు వంటి జీవితం జీవించే వ్యక్తులు అవసరం. So our Lord delights in this small remnant. అంచేత ఈ శేషాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటున్నాడు. Can we say that we form this remnant in the present days? ప్రస్తుత దినాలలో ఉన్న మనము ఈ శేషంలో భాగమై ఉన్నాము అని చెప్పగలమా? And second application, రెండవ అన్వయింపు మాట ఏంటంటే, don't disregard the admonition given to Israel and to us in this book. అయితే ఈ గ్రంథంలో ఇశ్రాయేలీయులకి మనకి ఉద్దేశించి దేవుడిచ్చిన హెచ్చరిక మాటల్ని మనము నిర్లక్ష్య పెట్టకూడదు. Keep the word of God as very dear to your heart. దేవుని వాక్యాన్ని మన హృదయానికి సన్నిహితముగా ప్రియమైనదిగా మనం ఉంచుకోవాలి. The psalmist says in Psalm 119 and verse 38, నీ న్యాయవిధులు ఉత్తమములు. కీర్తనకారుడు 119వ కీర్తన తెలుగులో 39లో ఉంటుంది. నీ న్యాయ విధులు ఉత్తమములు అనేసి చెప్పారు. This ought to be the experience of and desire of every believer. అంచేత ప్రతి విశ్వాసి యొక్క అనుభవము ఈ కీర్తనకారుని అనుభవం వలె ఉండాలి. And third application, మూడవ అన్వయింపు మాట చూద్దాం. one of the important emphatic statements in this book of Malachi is we should commit ourselves to God's word for a righteous living. ఈ మలాకీ గ్రంథంలో నొక్కి చెప్పబడిన ఒక మాట ఏంటంటే, మన యొక్క జీవితాన్ని దైవికమైన నీతిగల దేవుని వాక్య ఆధారిత జీవితముగా మనం మార్చుకోవాలి అనేసి చెప్పబడింది. We know the law of Moses was given to the Israelites. మోషే ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయులకు అనుగ్రహించబడింది. But to us the law of grace operates in our life. అయితే మన విషయంలో దేవుని కృప పనిచేసేదిగా ఉంటుంది. And learn this important verse in John 1:17 which says, for the law was given through Moses, grace and truth were realized through Jesus Christ. యోహాను సువార్త 1:17లో ఉన్న ఈ చక్కని మాటని మనం కంటత చేయాలి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. Then what's the final highlight application? చివరి అన్వయింపు మాట ఏంటి? The last important verse of the Old Testament says we should understand the importance of family relationships. ఈ పాత నిబంధనలో ఉన్న చివరి వచనము కుటుంబ సంబంధాలని
దాని యొక్క ఆవశ్యకతని ప్రాముఖ్యతని మనము గమనించాలి, అర్థం చేసుకోవాలి అనేసి తెలియచేయబడింది. God takes family relationships very, very, very seriously. దేవుడు కుటుంబ సంబంధాలని చాలా తీవ్రమైనదిగా ఆయన పరిగణించేవాడుగా ఉంటున్నాడు. But in the last verse of this Old Testament, God seems to be saying, if the relationships are not cordial, He will strike the land with complete destruction. అయితే ఈ చివరి వచనంలో దేవుడు తెలియజేస్తుంది ఏంటంటే, ఈ సంబంధాలు అవి ఉండాల్సిన రీతిలో ప్రేమభావము లేకపోతే మీ యొక్క దేశాన్ని నేను శపిస్తాను అనేసి చెప్పటం మనం చూస్తాం. A curse is heaped on the families. అంచేత ఒకవేళ సంబంధాలు సరిగా లేని స్థితిలో కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాల మీద దేవుడు శాపాన్ని కుమ్మరిస్తాను అనేసి చెప్తున్నారు. What was the first desire of God in the book of Genesis? ఆదికాండంలో దేవుని యొక్క మొదటి ఆశ ఏంటి? In Genesis chapter 12 and verse 1, in you shall all the families be blessed. ఆదికాండం 12:1 భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును అనేసి దేవుడు అన్నారు. If you do not live a life like Abraham, అబ్రహాము వంటి జీవితం మనం జీవించకపోతే, and God is saying you will be cursed. మీరు శపించబడతారు అనేసి దేవుడు మనకు తెలియజేస్తున్నారు. So this is where we end the meditations of the book of Malachi. ఈ మాటతో, ఈ అన్వయింపు మాటలతో మలాకి గ్రంథ ధ్యానాలు మనం ముగించుకుంటున్నాం.